హైదరాబాద్ లో వరద ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. అత్యధిక వరద ముంపు సమస్య ఉన్న ఎల్బీ నగర్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎస్ఎన్డీపీ నాలాల నిర్మాణంతో పాటు స్టార్మ్ వాటర్ డ్రైనేజీల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. సిటీలో వరద ముంపుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న శాశ్వత పరిష్కారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు మాన్సూన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ మహానగరంలో ముంపు సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సిటీలోనే ముంపు అంటే వరదకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేటటువంటి ఎల్బీ నగర్ లో ప్రత్యేకంగా ఇటు జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రస్తుతం మనం వనస్థలిపురంలో ఉన్నాము. సో వనస్థలిపురంలో ఉన్నటువంటి క్రిస్టియన్ కాలనీ, సో ఇక్కడ మనం ఒక్కసారి ఆ సిచ్యువేషన్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందనేది కూడా. సో ఇక్కడ ప్రత్యేకంగా నాలా నిర్మాణ పనుల మీద జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. సో వనస్థలిపురంలో దాదాపు ఈ నాలా నిర్మాణం పనులు పూర్తవడం వల్ల దాదాపు అనేక కాలనీలకు 10 కాలనీలకు ఎంతగానో వరద సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, దాదాపు ఈ వనస్థలిపురంలో ఈ ఏరియా పూర్తిగా ప్రతిసారి నీట మునుగుతుంది, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. బట్ ఈసారి జీహెచ్ఎంసీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల మీకు ఎంతవరకు మేలు జరుగుతుంది ఏంటి? వాస్తవంగా ఈ క్రిస్టియన్ కాలనీ పైన మాకు ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట నుండి వర్షము వరద వచ్చి ఈ 11 కాలనీలు, వెంకటరమణ కాలనీ, న్యూ వెంకటరమణ, ఈస్ట్ హస్తినాపురం, అనురాధ కాలనీ, హెచ్పి పెట్రోల్ బంక్ వరకు విపరీతమైన వరద వచ్చి ఈ క్రిస్టియన్ కాలనీకి ఈ రవీందర్ రెడ్డి గారు ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితులు ఉంటే ఇప్పటికి కూడా 4 ఇండ్లు అమ్ముకున్నారు. కానే కాదని చెప్పి మేము 3 సంవత్సరాల నుండి పోరాటం చేయంగా అప్పుడున్నటువంటి గవర్నమెంట్లు ఎంత నిమ్మకు నీరెత్తినట్టున్నా కానీ ఏదో తిప్పలవాడి ఆ మేయరు మేము అందరం కలిసి దీని సమస్యను పరిష్కరించడానికి ఒక అవకాశం తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే నేను ఆ రోజు కార్పొరేటర్గా ఉండి ఇక్కడికి మా దగ్గరికి ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్కి వచ్చారు. ఫ్లైఓవర్ ఓపెనింగ్కి వస్తే అన్న మా పరిస్థితి ఇది, పని అయిపోయింది, మధ్యలో ఉంది, ఇబ్బంది అవుతుంది అని అంటే అప్పటిదప్పుడు పిలిచి 2-4 రోజులు కానీ పిలిచి నువ్వు ఇమ్మీడియట్గా వెరిఫికేషన్ చేసి ఈ రోజే నాకు ఏదుందో రిపోర్ట్ ఇవ్వంటే 3 డేస్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు వాళ్ళు కాలనీ వాళ్ళు. ఈ వర్షాకాలం వస్తుంది, మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, ఎట్టి పరిస్థితులు ఈ మాన్సూన్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట 2-4 రోజు గారికి చెప్తే సారు ఇమ్మీడియట్గా మమ్మల్ని పిలుచుకొని ఈ కాలనీ ప్రెసిడెంట్లు అందరం పోయి వినతి పత్రం ఇస్తే ఇమ్మీడియట్గా వారు డబ్బులు శాంక్షన్ చేసి మిగతా రిస్టోరేజ్ రోడ్ కానీ ఈ పైప్ లైన్ మోస్ట్లీ ఇంకొక 15 రోజులలో ఈ 11 కాలనీలు ఈ వరద నుండి విముక్తి 100% విముక్తి పొందుతారు. ఈ క్రిస్టియన్ కాలనీ మళ్ళీ ఇల్లు కానీ ఒకటి ఏది కూడా అమ్ముకొని పోకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ 15 రోజులలో కంప్లీట్ చేయాలనేది పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటుందండి? ఇక్కడ మన బిఎన్ రెడ్డి నగర్ గుట్ట ఉంది, ఆ గుట్ట నుండి వరద విపరీతమైన వరద ఉష్కే వచ్చి షాండ్ వచ్చి ఏమవుతుందంటే మొత్తం డ్రైనేజీల నిండి ఇక పొంగి పోలుతున్నాయి. అట్లాగే మొత్తం వాసన, ఇక వర్షం వచ్చిందంటే వీళ్ళు వాసనతోనే బతుకుతున్నారు. ఆ వరద నీళ్ళు అన్నీ మునిగి పైకి వచ్చి మొత్తం మురుగు రోడ్డు మీద అయిపోకు వాళ్ళు బయటికి నడవలేని పరిస్థితి మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఆ రోడ్లన్నీ 14 మళ్ళీ 1,98,00,000 మొన్న శాంక్షన్ చేస్తే ఆ 1,98,00,000 రోడ్లు కూడా ఇమ్మీడియట్గా వర్క్ స్టేటప్ చేయమన్నారు. ఈరోజు బట్టి విక్రమార్క గారిని కూడా కలిసినాం. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కూడా ఈ పైప్ లైన్ వేసినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఈ 11 కాలనీలు ఈ సమస్యతోని మా ముంపు పోతుందని చెప్పి వాళ్ళు కూడా కాలనీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మన ఈ నాగార్జున కాలనీకి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది ఈ 15 రోజులలో. చూడొచ్చు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీనికి నిధులు కేటాయించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళేటట్టు అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పూర్తిగా తమ సమస్యకి ఇక్కడ పరిష్కారం లభించిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, వనస్థలి.